అండ్ ఫుల్దైన స్ట్రాంగ్గా ఉంటారు దీనివల్ల దేహో దేవాలయ ఎస్. సో ముందుగా సతీష్ గారు హ్యాట్రిక్, కంగ్రాచులేషన్స్ కిరణ్ అభవరం గారితో. సో ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్. హాయ్ అండి అందరికీ. మమ్మల్ని ఇలా కంగ్రాచులేట్ చేయడానికి వచ్చిన శ్రీను వైట్ల సార్, అలీ సార్, దిల్ రాజు సార్, సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారు, వశిష్ఠ సార్, అందరికీ థ్యాంక్స్ అండి. సినిమా ఈ లెవెల్ హౌస్ఫుల్స్ ఆడుతుంది. మేము మీకు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాం, సినిమా డెఫినెట్లీ మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, మీరు చూడండి అని. ఇప్పుడు అదే ప్రూవ్ అయింది. సినిమా ఫస్ట్ డే రిలీజ్ అయ్యే టైంలో కొంచెం నెగటివ్ రివ్యూస్ అవి స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కొంచెం భయపడ్డాం. కాకపోతే మేము ఫస్ట్ నుంచి నమ్మింది, కిరణ్ గారు కూడా చాలా మొండిగా కూర్చొని చెప్తుంది ఒకటే, సతీష్ భయ్య మనందరం డెఫినెట్లీ ఆడియన్స్ కోసం తీసాం సినిమా, వాళ్ళే జడ్జిమెంట్ ఇస్తారు, ఎవరు టెన్షన్ పడకండి అని ఆయన మొండిగా కూర్చొని మీరు వెయిట్ చేయండి అన్నారు. రివ్యూస్తో సంబంధం లేకుండా సినిమా ఆడియన్స్ వాళ్ళే డిసైడ్ చేశారు, వాళ్ళే చూశారు, వాళ్ళ కోసమే తీసాం, వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లెవెల్ హౌస్ఫుల్స్ రావడానికి మెయిన్ ఆడియన్స్ నమ్మడం, మేము నమ్మింది నిజం చేయడమే. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్లో సినిమా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసామండి. 47 డేస్లో ఫినిష్ చేసాం. ఈ ప్రాసెస్లో కేరళ మెనీ లొకేషన్స్ కూడా ఉన్నాయి, వర్క్ కూడా ఎక్కువనే ఉండింది. కేరళలో కొన్ని రోజులు వర్షాలు అవి ఇబ్బంది పెట్టినా కూడా మా రాజా గారు, శివ సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఒకవేళ వర్షం ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. ఈ ప్రాసెస్లో ప్రొడక్షన్ టీం, మా అప్పాజీ గారు, కిరణ్ గారు, షఫీ గారు, రేవంత్, శివ, అందరూ ఎవరు నిద్రపోకుండా చాలా బ్లడ్ పెట్టామండి సినిమాకి. అదే ఈరోజు ఇక్కడ ఎడిట్లో చోటా గారు కానీ, ఆర్ట్ విషయంలో బ్రహ్మ సార్ కానీ, అందరూ ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ సెట్స్లో కూడా నరేష్ గారు, అలీ సార్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కూడా అస్సలు క్యారీవ్యాన్స్కి వెళ్లకుండా కుర్చీలోనే అక్కడే వాళ్ళ చైర్స్లో వాళ్ళు కూర్చొని చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమా చాలా ఫాస్ట్గా ఫినిష్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేసినప్పుడు నా వర్క్ కూడా కొంచెం చాలా అప్రిషియేషన్ వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ అందరు సపోర్ట్తో పాటు నా టీం అండి. వర్ధన్, విద్య, అఖిల్. వర్ధన్ ఇక్కడ ఉన్నావా? ఒక్కసారి స్టేజ్ పైకి రా ఫాస్ట్గా. రాజేష్ నువ్వు కూడా ఒక్కసారి, విద్య నువ్వు కూడా ఒకసారి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నాయుడన్న అండ్ జగదీష్ గారు, చోలా, ఆదర్శ్, సంధ్య, మీరందరు, శ్రీకాంత్ అన్న, అందరూ. 47 డేస్లో నేను ఇంత ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి నా టీం వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వర్ధన్ అండి. ఈ అబ్బాయి 3:30, 4 o'clockకి పొద్దున్నే మాతో పాటు నాకన్నా ముందుగా సెట్స్కి వెళ్ళేవాడు, అంతా రెడీ చేసి చూసుకునేవాళ్ళు. ఫినిష్ అయ్యాక వీళ్ళిద్దరు సెట్లో ఉండేవాళ్ళు, రేపు కావాల్సిందంతా చెక్ చేసి నీట్గా అప్పుడు ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఈ అమ్మాయి అయితే అసలు అసలు అమ్మాయినా అబ్బాయి అనే లెవెల్లో వర్క్ చేసింది. థ్యాంక్ యూ విద్య, థ్యాంక్ యూ వర్ధన్, థ్యాంక్ యూ రాజేష్. మీరు తెలియాలి కొంచెం, అందుకే పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యుక్తి, నేను చాలా బాగా ఓన్ చేసుకుంటున్నారు మీ క్యారెక్టర్కి అందరూ. కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్లీ కిరణ్ గారు, సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన ఒకటే చెప్తున్నారు, సతీష్ భయ్య ఇది చాలా గట్టిగా కొడుతున్నామని. ఆయన కాన్ఫిడెన్స్ మీదే మేము నమ్ముతూ వచ్చామండి ఇక్కడ దాకా. ఈ ప్రాసెస్లో ఆయన కూడా అసలు 1% ఎప్పుడూ రెస్ట్ తీసుకోలేదు. కంటిన్యూగా సెట్లో కానీ బయట కానీ సినిమాని ఎలా బెటర్ చేద్దామని కూర్చుంటుండేవాళ్ళు. సో ఆయన నమ్మకమే ఈరోజు ఇంత బాగా జనాల్లోకి వెళ్ళడం. వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, కిరణ్ సార్. అండ్ నాని గారి దగ్గర రావాలి. యాక్చువల్లీ నాని గారి గురించి ఫస్ట్ ఒక 1 year బ్యాక్ ఈ కథ నాకు చెప్పారండి. చెప్పిన రోజు నుంచి ఈ రోజు వరకు
ఆ మనిషి ఒకరోజు ఎప్పుడు రెస్ట్ తీసుకున్నాడో ఎప్పుడు పడుకున్నాడో కూడా తెలియదు. రాస్తానే ఉన్నారు, ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నారు, బెటర్ చేయాలంటే ఏంటి. కిరణ్ గారిని చాలా బాగా అబ్జర్వ్ చేస్తూ కిరణ్ గారు మాస్లోకి వెళ్ళాలంటే ఎలాంటి క్యారెక్టరేషన్ మీద తీసుకెళ్ళాలనే దాని మీద చాలా బాగా వర్క్ చేశారండి. అందువల్లే ఈ ఈ క్యారెక్టరేషన్ని మీరందరూ ఓన్ చేసుకున్నారు ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.